మన దేశంలో ఆడవాళ్ళలో అత్యధికంగా రొమ్ము క్యాన్సర్ యొక్క ముప్పు అనేది ఎక్కువగా చూస్తున్నామండి. వయసు పెరిగే కొద్దీ మహిళల్లో మనకి రొమ్ము క్యాన్సర్ యొక్క ముప్పు అనేది ఎక్కువగా ఉంటుంది. దీని యొక్క ముఖ్య కారణాలు ఏంటంటే తొందరగా నెలసర్లు మొదలవటం కానీ, లేదంటే లేట్గా ఆలస్యంగా నెలసర్లు ఆగిపోవటం కానీ, వీటితో పాటు కొన్ని రకమైన జన్యుపరమైన మార్పులు, బ్రాకా జన్యుపరమైన మార్పులు కానీ, మిగతా జన్యుపరమైన మార్పులు ఉన్న వాళ్ళలో కూడా మనకి రొమ్ము క్యాన్సర్ యొక్క ముప్పు అనేది మనం ఎక్కువగా చూస్తూ ఉంటాము. వీటితో పాటు ఊబకాయం ఉన్న వాళ్ళలో కానీ, అంతేకాకుండా మనకి పిల్లలు లేకపోవటం, కొంతమంది ఏంటంటే కనుక పిల్లల్ని కనకపోవడానికి కూడా ఇష్టపడకుండా ఉంటాం. పిల్లలు లేకపోవటం వల్ల, లేదంటే మొదటి కాన్పు సమయానికి ఆ స్త్రీ యొక్క వయసు ఎక్కువగా ఉంటాం, ఇవన్నీ కూడా మనం రొమ్ము క్యాన్సర్ యొక్క ముప్పుకు పెంచే అవకాశాలు ఉంటుంది. ఈ రొమ్ము క్యాన్సర్ ముఖ్య కారణం ఏంటంటే కనుకండి, మనకి ఆడవాళ్ళలో ఈ ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్ అనే హార్మోన్స్ అనేవి మామూలుగానే ఉంటాయి. ప్రతి నెల మనకి నెలసర్ల సమయానికి ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్ యొక్క హార్మోన్ల యొక్క మార్పులు అనేవి ఉంటాయి. వీటి లెవెల్స్లో మనకి మార్పులు పడటం వల్ల ఈ రకమైన ముప్పులు ఉండటం వల్ల కూడా మనకి రొమ్ము క్యాన్సర్ యొక్క బారిన పడే అవకాశం ఎక్కువగా ఉండేది మనం చూస్తూ ఉంటాం. ఈ రొమ్ము క్యాన్సర్ యొక్క లక్షణాల దగ్గరికి వస్తే కనుక, రొమ్ములో చిన్నపాటి గడ్డల కింద మనకు కనిపించే అవకాశం ఉంటుంది. మనం మామూలుగానే ఈ యుక్త వయసులో ఉన్న ఆడవాళ్ళలో, అంటే యాక్టివ్ రిప్రొడక్టివ్ లైఫ్ అని మనం చెప్పుకున్నట్లయితే కనుక, 15 నుండి మనం దాదాపు 45 సంవత్సరాలు గల ఆడవాళ్ళలో ఏంటంటే యాక్టివ్ రిప్రొడక్టివ్ లైఫ్ ఉంటామండి. మనం నెలసర్లు వస్తూ ఉంటాయి. వీళ్ళలో కనిపించే రొమ్ములోని గడ్డల్లో దాదాపు మనకి 75 నుండి 80% గడ్డలు క్యాన్సర్ కాని గడ్డలే ఎక్కువగా ఉంటాయి. కాబట్టి కనిపించిన ప్రతి గడ్డ మన క్యాన్సర్ అనేది కాదండి. కాబట్టి మనకి ఎప్పుడైనా రొమ్ములోని గడ్డ అనేది కనిపించినట్లయితే కనుక మనకి అది క్యాన్సర్ సంబంధించిన గడ్డ లేదా అనేది కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ అది రొమ్ము క్యాన్సర్ అయితే కనుక దాని యొక్క ముఖ్య లక్షణాలు మనకి రొమ్ములో గడ్డల్లాగా కనిపించడం కానీ, లేదంటే కనుక చంకలో చిన్న చిన్న గడ్డల్లాగా కనిపించడం కానీ, ఒకవేళ ఈ జబ్బు రొమ్ము నుండి మిగతా అవయవాలకు పాకినట్లయితే కనుక, ఊపిరితిత్తులకు పాకినట్లయితే కనుక మనకి దగ్గు రావటం కానీ, ఆయాసం కానీ, అదే ఎముకలకు పాకినట్లయితే కనుక మనకి ఎముక నొప్పులు కానీ, ఒళ్ళు నొప్పులు కానీ, ఇవన్నీ కూడా మనం రొమ్ము క్యాన్సర్ లక్షణాల కింద చెప్పుకోవచ్చు.